భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగంబోధ్ ఘాట్ వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అంతిమ యాత్రలో రాహుల్ గాంధీ, ఖర్గే, రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. కాసేపట్లో నిగంబోధ్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ రానున్నారు. 11 గంటల 45 నిమిషాలకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర హోంశాఖ, కేంద్ర రక్షణ శాఖ సమన్వయంతో తుది వీడ్కోలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజకీయాల్లో విలక్షణ పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను మాజీ ప్రధానులకు అంత్యక్రియలు జరిగిన చోట నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు. స్మారక నిర్మాణం కోసం కాంగ్రెస్ విజ్ఞాపనను పరిశీలించాలని కోరారు. మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలకు కేంద్ర హోంశాఖ ఏర్పాట్లు చేస్తున్న నిగంబోధ్ ఘాట్ వద్ద కాకుండా మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి దహన సంస్కారాలు చేసిన శక్తి స్టీల్, వీర్ భూమి పరిసరాల్లో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించి అక్కడే స్మారక నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కి స్మారక స్థలం ఏర్పాటుపై ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడిన ఖర్గే ఆ తర్వాత ఇదే అంశంపై ఆయనకు 2 పేజీల లేఖ రాశారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా అంతిమ సంస్కారాల స్థలంపై ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక విజ్ఞాపన చేశారు. రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధాన మంత్రులకు అంత్యక్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయాన్ని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవన్నారు.